ఎల్ఐజీ హోమ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ వీడియోలో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ రేపటి నుంచి అంటే 28వ తారీఖు నుంచి 31 వరకు జరిగే లాటరీ విధానం అయితే ఆ జిల్లాకి ఇప్పుడు 16 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గం దగ్గరలో ఫంక్షన్ హాల్లో అయితే ఈ లాటరీ అయితే తీయబోతున్నారు. అండ్ ప్రాజెక్టర్స్ అంటే స్క్రీన్ పైన అయితే చూపించబోతున్నారు. అలాగే యూట్యూబ్ లైవ్ కూడా పెట్టబోతున్నారు. మీరు ఎవరైనా మిస్ అయితే మాత్రం యూట్యూబ్లో మీకు అదంతా కూడా మళ్ళీ చూసుకునేటట్టు వాళ్ళు యూట్యూబ్ లైవ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో కూడా పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇన్ఎలిజిబుల్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఈ విడత ఓన్లీ ప్రాజెక్ట్ పైలట్ మాత్రమే అండి. మొత్తం హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కడతామని చెప్పి మాట్లాడుతున్నారు. సో మేము ఇప్పుడు ఇచ్చేది చాలా తక్కువ, 7,300 హౌసెస్ మాత్రమే ఇస్తున్నాము. మిగిలిన విడతలు చాలా ఉన్నాయి. రెండో విడతలో ఇన్ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఛాన్స్ ఇస్తాము. ఎవరైతే రిమార్క్ అంటే మేము ఇచ్చిన రిమార్క్ ఉంది కదా, ఆ రిమార్క్ అనేది సరి చేసుకోండి. అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ ఉన్న ఏరియాకి దూరంలో ఎక్కడైనా మీరు పెట్టింది అది కరెక్ట్ కాకుండా రిమార్క్లో పడి ఇన్ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం ఇస్తాం. వాళ్ళందరూ కూడా మీ సేవలో సరి చేసుకోండి అని చెప్పేసి మన గౌతమ్ గారు అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఎవరైతే ఇప్పుడు లాటరీలో నేమ్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. మీ దగ్గర డబ్బులు ఉంచుకోండి. ఫస్ట్ 1 లాక్ అయితే రెడీగా ఉంచుకోండి. ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన సమయం లోపల మీరు డబ్బులు పెట్టకుంటే వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ఇమ్మీడియట్లీ లాటరీలో అర్హులై ఉండి కూడా నేమ్ రాలేదు అన్న వాళ్ళకి అలర్ట్ చేస్తామని చెప్పేసి పేపర్కి ఇచ్చారండి. మీరు కనుక డబ్బులు కనుక రెడీ చేసుకోలేదు అని అంటే ఇమ్మీడియట్లీ మీకు వచ్చిన ఇల్లు వేరే వాళ్ళకి అలర్ట్ అయిపోతుంది. అండ్ అలర్ట్ అయిపోయిన తర్వాత మీకు క్షేత్రస్థాయిలో ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటికి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటారు. 1 ఇయర్లో నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు మీ చేతిలో ఇంటికి అయితే పెట్టబోతున్నారు. అండ్ ఇంకొకటి, దళార్లని నమ్మైతే మీరు మోసపోకండి.